ఈరోజు దోసకాయ టమాటా పచ్చడి చేసుకుందామండి. ఈ దోసకాయ ముక్కల పచ్చడి అండి. దీన్ని మెత్తగా చేసేది మిక్సీలో ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ఇలా టమాటాలు, పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా ఆయిల్ వేసేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని వేయించుకోవాలండి. ముక్కలు బాగా వేగిపోవాలండి. ముక్కలు బాగా వేగాలండి. చిందుతాయండి, కొంచెం దూరంగా పెట్టండి చేసి, అది పచ్చిమిరకాయలు వేగితే మొహాలు పడతాయి. ఇలా కొద్దిగా ముక్కలు వేగనిచ్చి ఇందులో పసుపు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసుకోవాలండి. ముక్కలు బాగా వేగిపోయినాయండి. వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందామండి. ముక్కలు ఆరిపోయినాయండి. ఇలా మిక్సీలో వేసేసుకున్నాను. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీనిలో దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. ఆ దోసకాయ ముక్కల్ని ఇలా మెత్తగా అయిపోయిన టమాటా ముక్కల్లో పచ్చిమిరకాయలు పచ్చడి ఉంది కదండి, అందులో దోసకాయ ముక్కలు కలిపేసుకుందాం. ఇలా కొద్దిగా దోసకాయ ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి. అందుకే వీటిని మెత్తగా మిక్సీ వేసేయండి నేను. ఇప్పుడు దీన్ని తిరగమాత పెట్టుకుందాం. ఇలా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని తిరగమాత సరిపడా పెట్టుకోవాలండి. ఇందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. తిరగమాతగా అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు పచ్చడిలో వేసేసుకుందాం. ఇంతేనండి, దోసకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.